కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. గతంలో తమ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైనప్పుడు తమపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చాయని, కేసులు కూడా పెట్టారని ఆయన గుర్తు చేసుకున్నారు. బస్సులకు ఇన్సూరెన్స్, ట్యాక్సులు ఉంటాయని, గిట్టని వారు అనవసర ఆరోపణలు చేస్తుంటారని అన్నారు. సింగిల్ ట్యాక్స్ విధానంపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ విధానం ఎత్తివేస్తే చాలా బస్సులు తగ్గిపోయే ప్రమాదం ఉందని, పాత రవాణా పద్ధతులనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు వద్ద బస్సు ప్రమాదం జరిగింది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే మా నాయన 34లో బస్సు ఓనర్. మా నాయన 34లో బస్సు ఓనర్. బస్సు ఓనర్ అది కోల్ బస్సెస్. మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. దివాకర్ అంటానే దానికి పర్మిట్ ఉండదు. దొంగ బస్సులు ఏమే ట్యాక్సులు కట్టారు, ఏమీ లేదు అని ఒక పెద్ద ప్రచారం. ఎవరికి ఎస్పెషల్లీ నాకు సరిపోని వాళ్ళు మాట్లాడుతుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? 2021లో కొత్త సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చేదానికి ఏమైందంటే సింగిల్ ట్యాక్స్ ఏ స్టేట్ లో రిజిస్టర్ చేసుకుంటే ఆ దానికే ట్యాక్స్ కట్టండి అని. ఈ వద్ద చూడండి ఎన్ఎల్లో ఏఆర్ అన్ని ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అక్కడ ఉండే బండ్లు అన్ని కనిపిస్తాయి మీకు. సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్ లో రిజిస్టర్ చేసుకుంటే ఆ స్టేట్ లో ట్యాక్స్ కట్టండి, హోమ్ ట్యాక్స్ కట్టి బండ్లు తిప్పండి అని. నేను 1 సంవత్సరం 2 నెలల కిందే ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి రిప్రజెంట్ చేసిన 6 సార్లు 7 సార్లు చేసిన. దగ్గర కాపీలు ఉన్నాయి. మేము అపోజ్ చేస్తున్నాం. అంటే సంవత్సరానికి 3 లక్షలు కడితే చాలు. అదే ఆంధ్ర ట్యాక్స్ సీట్కి ఎంత తెలుసా మీకు? 3500 ఇంటూ ఎన్ని లక్షలకు పోతుంది. కర్ణాటక ట్యాక్స్ అదే, తమిళనాడు ట్యాక్స్ అదే. మేమందరూ పోయి ప్రతి ఒక్కడు బిజినెస్ చేసేవాడు ఈ కాలంలో డబ్బులు మిగిలించుకునే దానికే. నమస్కారం.